అలహాబాద్ హైకోర్టు డిఎన్ఏ టెస్టులకు సంబంధించి ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. ఓ కేసులో భర్త భార్యకు సంబంధించినటువంటి ఒక డొమెస్టిక్ వైలెన్స్ కేసులో భర్త తనకు సంబంధించినటువంటి డాటర్కు సంబంధించినటువంటి డిఎన్ఏ టెస్ట్ చేయాలంటూ కూడా ఆయన కోర్టును కోరాడు. ఈ నేపథ్యంలోనే ఆ టెస్ట్ చేయడానికి కూడా కోర్టు నిరాకరించింది, ఆయనకు అనుమతినివ్వలేదు. సో ఈ నేపథ్యంలో అసలు డిఎన్ఏ టెస్ట్ ఏ సందర్భంలో చేస్తారు, ఈ పర్టికులర్ కేసు ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి మాట్లాడు సార్. మనం చూసాం డిఎన్ఏ టెస్ట్కి సంబంధించి సో చాలా జడ్జ్మెంట్స్ ఉన్నాయి. సో యాక్చువల్గా ఈ కేసు ఏంటి, యాక్చువల్గా ఏ సందర్భంలో డిఎన్ఏ టెస్ట్కి అనుమతిస్తుంది? శ్రవణ్ గారు, ఇవాళ రోజు మనం చూసుకుంటే ఈ పర్టికులర్ కేసు ఏదైతే ఉందో ఈ అలహాబాద్ హైకోర్టు ఒక ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ చెప్పిందనే మనం అనుకోవచ్చు డిఎన్ఏ టెస్టుల పరంగా. ముఖ్యంగా ఈ డిఎన్ఏ టెస్టులు మనము ఎప్పుడు ఆర్డర్ చేస్తామంటే, ఎప్పుడు అడుగుతామంటే కోర్టు వారిని జనరల్ ఎక్కువ ఈ మ్యారిటల్ డిస్ప్యూట్స్లో, ఈ మ్యారేజ్కి సంబంధించిన ఇష్యూస్లో లైక్ డివోర్స్, లేకపోతే డొమెస్టిక్ వైలెన్స్, లేకపోతే చైల్డ్ అండ్ గార్డియన్స్ అండ్ వార్డ్స్ యాక్ట్ అంటాం, అంటే చైల్డ్ కస్టడీ యొక్క వాటిలో ఇలా రకరకాల డొమెస్టిక్ కేసెస్కి సంబంధించిన ఒక ఫ్యామిలీ మ్యాటర్స్కి సంబంధించిన వాటిలో ఎక్కువ డిఎన్ఏ టెస్ట్లని అప్లికేషన్స్ పెట్టి మనం అడుగుతూ ఉంటాం. కానీ ఈ డిఎన్ఏ టెస్ట్ అనేది ఒక రొటీన్, రెగ్యులర్గా ఎప్పుడు పడితే అప్పుడు మనం కోర్టుని అడిగే ఒక రొటీన్ టెస్ట్ కాదు. ఈ డిఎన్ఏ టెస్ట్ అనే దాన్ని మనము ఒక కోర్టుని అడగాలంటే దానికి తగ్గట్టుగా మీకు చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉండాలి మీ దగ్గర. మీరు ఎందుకు ఆ డిఎన్ఏ టెస్ట్ అడుగుతున్నారో, ఎందుకంటే ఈ డిఎన్ఏ టెస్ట్ అనేది ఒక ఇప్పుడు ఈ పర్టికులర్ కేసులో మనం చూసుకుంటే ఒక పాప మీద డిఎన్ఏ టెస్ట్ చేసి ఆ పాప అతనికి పుట్టిందా లేదా అడుగుతున్నాడు అతను. ఆ పాపకి 10 ఏళ్ళ పైన ఉంది వయసు. ఆ ఏజ్లో ఆల్రెడీ కాన్షియస్నెస్ వచ్చి ఉంటుంది ఆ పిల్లకి. ఆ ఏజ్లో ఆ పిల్లని నీకు అతని కూతురా కాదా అని అలాంటి టెస్టులు చేయడం వల్ల సోషల్ స్టిగ్మాకి గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆమె పర్సనల్ డిగ్నిటీకి హరింపజేసే విధంగా ఉంటుంది ఇది ఆ చిన్న పాపకి. ఇవన్నీ చాలా ఉంటాయి ఇష్యూస్. సో ఒక చిన్న పాపని ఒక మానసికంగా కూడా ఒక విధంగా బాధిస్తున్నాడు ఇలాంటి టెస్టుల ద్వారా. సో అందుకనే డిఎన్ఏ టెస్టులు అనేది ఇష్టం వచ్చినట్టుగా కోర్టులు ఆదేశించవు అన్న దానికి ఇది ఒక నిదర్శనం. ఇప్పుడు ఈ కేసు పూర్వపరాల్లో పోతే ముఖ్యంగా ఈ కేసు పరంగా ఈ భార్యాభర్తలు వారణాసిలో ఉండేవాళ్ళు. వారణాసిలో వాళ్ళ పెళ్ళయింది 2008లో వాళ్ళ పెళ్ళయింది. 2008లో పెళ్ళయింది. దాని తర్వాత ఆయన భార్య అడపాదడప ఉండేదంట అతని ఇంట్లో, ఎక్కువ పుట్టింట్లో ఉండేదంట. సో 2011 వరకే ఆయన దగ్గర ఉందంట. మే 2011 వరకే అతనితో పాటు ఉందంట. దాని తర్వాత ఆమె పుట్టింటికి వెళ్ళిపోయింది. దాని తర్వాత డిసెంబర్ 2012 అంటే డిసెంబర్ 2012లో పాపని జన్మనిచ్చింది. సో ఆ లెక్కన ఆ డేట్స్ అవన్నీ చూసుకుంటే అతనికి డౌట్ వచ్చి ఇదంతా సరి తూగట్లేదు, ఆ పాప నా పాప కాదని చెప్పి అతనికి డౌట్ ఉండేది. దాని తర్వాత ఏదో ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళిద్దరు దూరంగా ఉంటున్నారు. ఈ లోపల 2015 అంటే 2015లో ఆమె ఇతని మీద గృహహింస చట్టం ప్రకారం 498 ఆ కేసులు పెట్టింది. సో ఆ కేసు యొక్క ట్రయల్ జరుగుతున్న దశలోనే ఇతను ఆ లోవర్ కోర్టులో ఆ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ గారిని ఈ పాప అసలు నా పాప కాదు, దీని మీద ఒక డిఎన్ఏ టెస్ట్ నిర్ధారణ చేయాలి ఈ యొక్క విషయం మీద అని చెప్పి అతను అప్లికేషన్ పెడతాం జరిగింది ఆ గృహహింస కేసు ట్రయల్ పరంగా. సో ఆ లోవర్ కోర్టు ఆ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ వారు అది క్లియర్గా రిజెక్ట్ చేశారు. ఎందుకంటే ఫస్ట్ ఆల్ ఇతను ఎటువంటి సాక్ష్యాధారాలు ప్రొడ్యూస్ చేయలేకపోయాడు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మనకి డిఎన్ఏ టెస్ట్ ఆర్డర్ చేయాలంటే శ్రవణ్ గారు సెక్షన్ 112 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అని ఉంటుంది. దాని ప్రకారం అందులో అసలు ఒక డిఎన్ఏ టెస్ట్ ఆర్డర్ చేయాలంటే మీరు ఏ విధంగా సాక్ష్యాలు ఇవ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పాప కానీ ఒక పిల్లవాడు కానీ మ్యారేజ్, ఒక వ్యాలిడ్ మ్యారేజ్ అంటే ఒక న్యాయపరంగా చట్టబద్ధమైన ఒక పెళ్లిలో పుట్టిన పిల్లల్ని ఆటోమేటిక్గా లెజిటిమేట్ అని అంటారు. అతను ఆ పిల్లవాడు కానీ పిల్ల కానీ ఆ తల్లిదండ్రులకు పుట్టిన వాళ్ళే అని నిర్ధారణ ఉంటుంది. అది సెక్షన్ 112 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ క్లియర్గా చెప్తుంది. ప్లస్ ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య దంపతుల మధ్య డివోర్స్ అయిన తర్వాత ఈమె ప్రెగ్నెంట్ అయింది. సో డివోర్స్ అయిన డేట్ నుంచి 280 రోజులు లోపల ఆ అమ్మాయి కన్సీవ్ అయితే ఆ పిల్లవాడు కానీ పిల్ల కూడా ఇతని పిల్లలే, వీళ్ళిద్దరికి సంబంధించిన ఆ తండ్రికి సంబంధించిన పిల్లలే అని చెప్పి ఒక లా ఉంది. ఇదంతా మనకి సెక్షన్ 112 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ క్లియర్గా చెప్తుంది. సో ఆ ప్రకారంగా చూసినా కూడా ఇతను ఆ క్లియర్ ఎవిడెన్స్ డాక్యుమెంటరీ ప్రూఫ్స్ కానీ ఏది ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు ఈ కేసులో ఇతను ఇవ్వాలనుకుంటే ఆవిడ ఇతనితో పాటు లేదని రెసిడెన్షియల్ ప్రూఫ్స్ కానీ, లేకపోతే విట్నెస్ స్టేట్మెంట్స్ కానీ, విట్నెస్ ఎఫిడవిట్స్ కానీ, జనాలు వేరే ఎవరైతే చూసారో దానికి తగ్గ సాక్ష్యాధారాలు, రెసిడెన్స్ ప్రూఫ్స్, లేకపోతే ఇంక ఇతరత్ర చాలా ఏమైనా డాక్యుమెంటెడ్ ప్రూఫ్స్ ఏది సబ్మిట్ చేయలేకపోయాడు ఇతను. ఏమీ చేయకుండా కేవలం మీరు ఒక చిన్న డేట్స్ చూపించి ఆ డేట్స్ పరంగా ఆమె 2011 నుంచి లేదు, ఇప్పుడు మాత్రం ఈ పిల్ల పుట్టిందేమో డిసెంబర్
2012లో, మే 2011 నుంచి లేదు. సో డేట్స్ చాలా వ్యత్యాసం ఉంది. మేము లాస్ట్ కలిసింది చాలా ఎప్పుడో కలిసాం మేము. సో ఆ ప్రకారంగా ఈ అమ్మాయి నా పాప కాదని చెప్పి వేగ్ ఎలిగేషన్స్ మీద మీరు DNA టెస్ట్ అప్లై చేయలేరు. అదే ఇవాళ రోజు అలహాబాద్ హైకోర్టు ఒక క్లియర్ ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. DNA టెస్ట్ అనేది ఇష్టం వచ్చినట్టు ఇచ్చేది కాదు. అదొక వ్యక్తి యొక్క కాన్స్టిట్యూషనల్ రైట్స్ని హరింపజేసే విధంగా అసలుకే ఇవ్వము. ఒక ముఖ్యంగా కాన్స్టిట్యూషనల్ రైట్స్, రైట్ టు ప్రైవసీ, రైట్ టు డిగ్నిటీ, ఇవన్నీ కూడా ఉల్లంఘన అయితే ఇష్టం వచ్చినట్టు ఇస్తే DNA టెస్ట్లో ఆర్డర్స్ అలా ఇవ్వము. ఎక్స్క్లూజివ్, మంచి, చాలా ఎక్సెప్షనల్ అండ్ స్పెషల్ సర్కమ్స్టెన్సెస్, అంటే చాలా తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే DNA టెస్టులు ఆర్డర్లు ఇవ్వగలుగుతాము, ముఖ్యంగా మ్యారిటల్ డిస్ప్యూట్స్లో. సో దానికి తగ్గట్టుగా మీరు చూపించుకోగలగాలి స్ట్రాంగ్ ఎవిడెన్సెస్. ఆ ఓనర్స్, ఆ బాధ్యత అతని మీద ఉంది. స్ట్రాంగ్ ఎవిడెన్స్ చూపించగలగాలి. చాలా ప్రపోర్షనాలిటీ కూడా, అంటే ఈ DNA టెస్ట్ చేయకపోతే ఈ కేసుకి ఇంత ఎఫెక్ట్ పడుతుంది అన్న విషయాన్ని కూడా అతను క్లియర్గా చెప్పగలగాలి. అసలు ఇది ఎందుకు ఇంపార్టెంట్ ఈ DNA టెస్ట్ ఈ కేసుకి అన్నది. ఇవన్నీ సాటిస్ఫై చేయగలిగి, ముఖ్యంగా సాక్ష్యాధారాలు క్లియర్గా చూపించగలిగితేనే అప్పుడు కోర్టు సాటిస్ఫై అయితేనే ఇట్స్ ఎ డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది కోర్ట్. ఇట్స్ నాట్ ఏ కంపల్సరీ ఆర్డర్ టు బి గివెన్. ఓన్లీ కోర్టు యొక్క న్యాయస్థానం వారు వాళ్ళు ఇష్టపడి ఓకే ఇందులో అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అని వాళ్ళు నమ్మితేనే ఇచ్చే ఒక ఆర్డర్ ఇది, ఈ DNA టెస్ట్. సో అంత ఈజీగా ఎక్కడ పడితే అక్కడ ఇవ్వడానికి ఉండదు ఈ DNA టెస్ట్. సో అంటే జనరల్గా మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఒకవేళ భార్యకు అక్రమ సంబంధం ఉన్నటువంటి సందర్భంలో మాత్రమే ఈ DNA టెస్ట్కు అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందంట. సో జనరల్గా ఎలాంటి ప్రూఫ్స్ చూపించాలంటే అక్రమ సంబంధాన్ని ప్రూవ్ చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని కాదు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అంటే ఇవన్నీ ఛాలెంజెస్ ఉంటాయి. నేను చేస్తున్న కేసెస్లో కూడా ఇలాంటివి వస్తూ ఉంటాయి. చాలామంది క్లయింట్స్ వస్తుంటారు, ఇవన్నీ ఇబ్బందులు ఉంటాయి. అది ఎలా ప్రూవ్ చేయాలని అంటారు. ఇక్కడ ముఖ్యంగా మ్యారిటల్ డిస్ప్యూట్స్లో కానీ, శ్రవణ్ గారు, మ్యారిటల్ డిస్ప్యూట్స్లో కానీ ఇలాంటి అడల్టరీకి సంబంధించిన విషయాన్ని ప్రూవ్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే ఇవి 4 గోడల మధ్య జరిగేవి, సంభాషణలు కానీ ఏదైనా కానీ, అందులో మనం ప్రూవ్ చేయడం కష్టం. సో దానికే ఒకవేళ వీళ్ళు ప్రూవ్ చేయాలనుకుంటే వీళ్ళు ప్రొయాక్టివ్గా ఉండాలి. ఎవరైతే ఇప్పుడు కేసు ఎవరైతే వేస్తున్నారో ద ఓనర్స్ విల్ బి ఆన్ హిమ్ ఆర్ హర్. సో వాళ్ళు ప్రూవ్ చేయగలగాలంటే వాళ్ళు దానికి తగ్గట్టుగా సాక్ష్యాధారాలు ఫస్ట్ నుంచి ఒక క్లియర్గా అన్ని విధాలుగా వాళ్ళు సేకరించడం మొదలు పెట్టాలి. అవన్నీ సాక్ష్యాధారాలు కరెక్ట్గా ఉంటేనే అప్పుడు ఇలాంటి అడల్టరీ కేసుల్లో కానీ ఇలాంటి విషయాల్లో ఎప్పుడైతే సాక్ష్యాధారాలు చూపించాల్సి వస్తుందో అలాంటి వాటిలో వాళ్ళు చూపించగలుగుతారో అప్పుడు ఇలాంటి వాటికి దానికి తగ్గట్టుగా వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఇప్పుడు DNA టెస్ట్లో కూడా కోర్టు చెప్పింది అదే కదా, నువ్వు సరైన సాక్ష్యాధారాలు చూపించలేకపోయావు, నువ్వు చూపించగలిగితే మేము అప్పుడు ఆలోచిస్తామని. అది చూపించలేకపోయాడు అతను. సో అదే చెప్తున్నాను నేను, మీ దగ్గర పక్కా ఎవిడెన్సెస్ ఉంటే కానీ ఇలాంటివి ముందుకెళ్ళవు. అడల్టరీ కానీ DNA టెస్ట్లు కానీ ఇవన్నీ కానీ మీరు ప్రూవ్ చేయగలగాలంటే మీరు ముందు జాగ్రత్తగా కాస్త ప్రొయాక్టివ్గా మీరే ఎవిడెన్సెస్ అన్ని సేకరించగలిగితే ఏదో విధంగా కొద్ది కష్టం ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు ట్రై అన్ని విధాలుగా. గివ్ ఇట్ సమ్ టైం. ఒక టైం తీసుకొని జాగ్రత్తగా మీరు ఒక పగడ్బందీగా ఎవిడెన్సెస్ అని నిజమైన కరెక్ట్ ఎవిడెన్సెస్ మీరు సేకరించగలిగితే అప్పుడు కోర్టు వారు అది పర్యవేక్షించి దాని ప్రకారం మీకు న్యాయం జరుగుతుంది. ఓకే. సో జనరల్గా DNA టెస్ట్ ఎందుకు కోరుతారు అంటే ఒకవేళ DNA టెస్ట్లో ఆ పుట్టినటువంటి పిల్లలు తన పిల్లలు కాదని తేలితే సో ఈ మ్యారిటల్ డిస్ప్యూట్లో అతనికి కానీ ఆమెకు కానీ జనరల్గా ఎలాంటి లాభాలు కలిగేటువంటి అవకాశం? అంటే లాభాలు గురించి అంటే కానీ ఫ్రాంక్గా చెప్పాలంటే నష్టాలు ఎక్కువ జరుగుతాయి. తెలిసిన తర్వాత ఎట్లాగో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చిల్డ్రన్, ఇప్పుడు ఈ కేసులో నేను చెప్పింది అది, ఆ పాపకు కానీ ఆ బాబు కానీ ఒక మానసిక స్థితి గురించి ఆలోచించాలి. అతను ఎవరైతే ఇన్ని రోజులు తండ్రి అనుకున్నారో అది తండ్రి కాదన్నప్పుడు అది వేరే విధంగా ఉంటుంది ఆ బాధ. సో అది కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. సేయింగ్ దాట్ లీగల్గా ఫ్రాంక్గా చెప్పాలంటే ఎప్పుడైతే ఆ పిల్లవాడు కానీ పిల్ల కానీ అతని పిల్లలు కాదు, ఈమె మోసం చేసింది, అది వాళ్ళ లీగల్ హెయిర్ కాదు అతనిది అని చెప్పి తెలిసినప్పుడు అప్పుడు అతను ఆ పిల్లవాడికి కానీ పిల్లకి కానీ మెయింటెనెన్స్ ఏదైతే ఇస్తున్నాడో అలాంటి వాటి మీద ఇతను ఛాలెంజ్ చేసుకోవచ్చు. దాని ప్రకారం అప్పుడు కోర్టు వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. అండ్ ఎప్పుడైతే ఒకవేళ కోర్టు వాళ్ళు సాటిస్ఫై ఇవన్నీ నిజంగానే మోసం చేసింది అతన్ని, ఆ పిల్లవాడు అతని వాడు కాదు, సో మెయింటెనెన్స్ ఇచ్చే బాధ్యత ఇతనికి లేదు అని ఉన్నప్పుడు అప్పుడు ఆ మెయింటెనెన్స్ కూడా ఎన్ని రోజులు ఏదైతే వచ్చేదో అది ఆపే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అండ్ ఆమెకి అండ్ పిల్లవాడికి ఇద్దరు కలిపి వచ్చే మెయింటెనెన్స్, లేదా పిల్లవాడికి ఎక్స్క్లూజివ్గా ఓన్లీ పిల్లవాడికి ఒకరికే ఇచ్చే మెయింటెనెన్స్, ఇవన్నీ కూడా కొద్దిగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో దాని ప్రకారంగా వెళ్తుంది అది ముందుకి. సో ఆ విధంగా మెయింటెనెన్స్ మీద ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అండ్ అలిమోనీ మీద వాటి మీద ఒకవేళ ప్రొసీజర్స్ అండ్ ప్రొసీడింగ్స్ అనేవి డ్యూ ఉంటే అలిమోనీ పరంగా కూడా ఉంటే అవి కూడా ఇబ్బంది పరంగా అవుతుంది. ఎందుకంటే ఈమె మోసం చేసిందన్న విషయం నిర్ధారితం అయింది కాబట్టి. సో చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి కాదనట్లే. కానీ ఇక్కడ కేవలం మనం అన్ని మానిటరీ పరంగా డబ్బుల పరంగా చూడలేం కదా, ఆ పిల్లల యొక్క మానసిక స్థితిని కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. సో అదైతే బాగా ఎఫెక్ట్ పడుతుంది. సో అందుకనే నేను ఏమంటాను, అందుకని దాన్ని ఆలోచించే కోర్టు వారు ఇఫ్ ఇట్స్ రియల్లీ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్ ఖచ్చితంగా DNA టెస్ట్ చేస్తే కానీ ఈ కేసు ఒక పూర్వపరాలకి మనం వెళ్ళలేము అండ్ ఒక నిర్ధారణకు రాలేము అన్న వాటిలోనే అండ్ హెవీ ఎవిడెన్స్, కరెక్ట్ అండ్ హెవీ గుడ్ ఎవిడెన్స్ వీళ్ళు చూపించగలిగితేనే కోర్టుకి అలాంటి వాటిలోనే DNA టెస్ట్కి వాళ్ళు ఆర్డర్ ఇస్తారు, లేకపోతే ఊరికే ఇవ్వరు అనేది అందుకే చెప్పేది. ఓకే. సో జనరల్గా అంటే DNA టెస్ట్ తప్పదు అనుకున్నప్పుడు ఏ కోర్టు దీనికి అనుమతిస్తుంది?
ఎనీ కోర్ట్ ఇప్పుడు ఎనీ లోవర్ కోర్ట్ యూ కెన్ ఆస్క్ ఫర్. ఇప్పుడు ఎక్కడైతే మీకు మ్యారిటల్ డిస్ప్యూట్ అయింది, ఇప్పుడు ఇందులో మీరు చూసుకుంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు పరంగానే ఇదంతా బయటకు వచ్చింది. ఆమె ఆ భార్య అతని మీద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ కింద 498 ఆ కేసులు పెట్టింది. అది ట్రయల్ దశలో ఉన్నప్పుడు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ గారి దగ్గర ఈ ట్రయల్ నడుస్తుంది, కోర్టులో కేసు నడుస్తుంది. ఆ కేసులో ఇతను డిఫెండెంట్, ఆ డిఫెండెంట్గా ఉన్నప్పుడు ఇతను ఈ అప్లికేషన్ అడిగాడు. ఇతను అప్లికేషన్ వేసి ఈ డిఎన్ఏ టెస్ట్ పర్మిట్ చేయండి, అసలు ఆ పుట్టిన పాప మా పాపే కాదని అది వేసాడు. ఆ కోర్టు ఆ ప్రొసీడింగ్స్ అసలు ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నువ్వు ఆ డిఎన్ఏ టెస్ట్కి వేయడానికి ఇక సరైన సాక్ష్యాధారాలు చూపించట్లేదు, నేను ఏ విధంగా నేను డిఎన్ఏ టెస్ట్ ఆర్డర్ చేస్తాను, అలాంటివి మేము ఇవ్వమని చెప్పి కొట్టేయడం జరిగింది అప్లికేషన్. దాన్ని ఛాలెంజ్ చేస్తూ అతను అలహాబాద్ హైకోర్టుకి వెళ్ళాడు. అలహాబాద్ హైకోర్టు కూడా కింద కోర్టు ఇచ్చిన తీర్పుని అప్హెల్డ్ చేస్తూ హర్షిస్తూ ఇది కరెక్ట్ తీర్పే, అది కింద కోర్టు కరెక్ట్ పని చేసింది, నువ్వు సాక్ష్యాధారాలు చూపించకుండా అండ్ ఇట్స్ అన్ ఎక్సెప్షనల్ సిచ్యువేషన్లో కానీ డిఎన్ఏ టెస్ట్ మేము ఆర్డర్ ఇవ్వము, అందుకు నువ్వు అవేం చూపించలేవు కాబట్టి ఆ కింద కోర్టు వరకు కొట్టేశారు, మేము కూడా దీన్ని డిస్మిస్ చేస్తున్నామని చేయడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ డిఎన్ఏ టెస్టులకు సంబంధించి ఎక్సెప్షనల్ కేసెస్లో మాత్రమే, అంటే డిఎన్ఏ టెస్ట్ చేస్తే కానీ ఈ డిస్ప్యూట్ని సాల్వ్ చేయలేము అని భావించినప్పుడు మాత్రమే కోర్టులు సాధారణంగా దీనికి అనుమతి ఇచ్చేటువంటి అవకాశం ఉంటుందని కృష్ణకాంత్ గారు అయితే చెప్తూ ఉన్నారు. ఇక ఒకవేళ ప్రతిసారి కూడా కోరిన ప్రతిసారి కూడా ఇలా డిఎన్ఏ టెస్టులకు అనుమతులు ఇస్తే ఆ వ్యక్తుల యొక్క డిగ్నిటీని, అంటే పుట్టినటువంటి పిల్లల యొక్క డిగ్నిటీని దెబ్బతీసే విధంగా ఈ యాక్ట్స్ ఉంటాయి కాబట్టి కోర్టులు సాధారణంగా దానికి అనుమతి ఇవ్వవు అనేటువంటి విషయాన్ని కూడా ఆయన అయితే చాలా క్లియర్గా చెప్తున్నారు.